చాలామంది మీరు దేవుని చిత్తాన్ని ఎరిగారు, దేవుని బిడ్డగా ఉండడానికి ఆశపడ్డారు, కానీ మీరు ప్రాసెస్లో ఉన్నారు. మీకు మధ్యలో అర్థం కావట్లేదు, నిజంగా నేను దేవుని చిత్తంలో ఉన్నానా, నేను చేసే పని నిజంగా దేవుని చిత్తమా, దేవుడు నమ్ముకుంటే ఆయన వాగ్దానం చేసింది అయితే నాకు సులభంగా వెళ్ళిపోతాను అనుకుంటున్నా. ఇలాంటి ఆటంకాలు ఏంటి, ఎలాంటి కష్టాలు ఏంటి, ఎలాంటి నష్టాలు ఏంటి, ఎలాంటి పోరాటాలు ఏంటి, అసలు ఏంటి ఇది జరిగేది దేవుడేనా? ఎడారిలోకి దేవుడే తీసుకెళ్ళాడా? ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేసింది పాలు తేనె ప్రవహించే స్థలమే, ఈ ఎడారి కాదే. ఆయన ఏర్పరచబడిన వారిని ఆయన సిద్ధపరచుకున్న నీతిమంతులుగా మార్చకుండా మాత్రం వాడుకోడు. నువ్వు అనొచ్చేమో నా శక్తి చాలదు నేను నడుస్తానికి. కాదు కాదు కాదు, నీ విశ్వాసం కావాలి. నువ్వు నమ్మితే, నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే, నువ్వు తీసే అడుగులో ఓకే నేను నా వాగ్దానంలోకి వెళ్తున్నాను, నేను ఆయన చిత్తంలోకి వెళ్తున్నాను. ఈరోజు మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఆయన బలిష్టమైన హస్తం కింద అణిగి ఉంటే ఆయన తగిన కాలంలో మిమ్మల్ని హెచ్చిస్తాడండి. చాలామంది మీరు